ప్రొద్దుటూరు మున్సిపల్ ఎలక్షన్స్ లో 41కి 40 స్థానాలలో అఖండ విజయాన్నందించిన ప్రొద్దుటూరు పుర ప్రజలకు కృతజ్ఞతలు. ఇట్లు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే. ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం అహర్నిశను పాటుపడే శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పట్టణ ప్రజలకు సౌకర్యవంతమైన పరిశుభ్రమైన కూరగాయల మార్కెట్ అందించే విషయంలో రాజీలేని పోరు నడుపుతున్నారు. ఇప్పటికే అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూలులో తాత్కాలిక మార్కెట్ నిర్మాణానికి 60 లక్షలు సొంత నిధులు అందించిన ఎమ్మెల్యే తాజాగా 5 కోట్లు నూతన మార్కెట్ నిర్మాణానికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట, గజ్వేల్లలోని మార్కెట్లను స్వయంగా వెళ్ళి పరిశీలించారు. అక్కడ ఉన్న అనేక సౌకర్యాలను, మార్కెట్ కట్టిన తీరును, దుకాణాల సముదాయాలను పర్యవేక్షించారు. ఇటువంటి మార్కెట్ ప్రొద్దుటూరు ప్రజలకు అందించాలనే తన చిరకాల వాంఛ తీరబోతున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. 2 మార్కెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన పిదప ప్రొద్దుటూరులోని స్థలాన్ని బట్టి ఇక్కడి వ్యాపారస్తులతో చర్చించి అటు ప్రజలకు ఇటు వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మార్కెట్ రూపుదిద్దించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముందుకు సాగుతున్నారు.
ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం అహర్నిశను పాటుపడే శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పట్టణ ప్రజలకు సౌకర్యవంతమైన పరిశుభ్రమైన కూరగాయల మార్కెట్ అందించే విషయంలో రాజీ లేని పోరు నడుపుతున్నారు. ఇప్పటికే అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూలులో తాత్కాలిక మార్కెట్ నిర్మాణానికి 60 లక్షలు సొంత నిధులు అందించిన ఎమ్మెల్యే తాజాగా 5 కోట్లు నూతన మార్కెట్ నిర్మాణానికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట, గజ్వేల్లలోని మార్కెట్లను స్వయంగా వెళ్ళి పరిశీలించారు. అక్కడ ఉన్న అనేక సౌకర్యాలను, మార్కెట్ కట్టిన తీరును, దుకాణాల సముదాయాలను పర్యవేక్షించారు. ఇటువంటి మార్కెట్ ప్రొద్దుటూరు ప్రజలకు అందించాలనే తన చిరకాల వాంఛ తీరబోతున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. 2 మార్కెట్లను క్షుణ్ణంగా పరిశీలించిన పిదప ప్రొద్దుటూరులోని స్థలాన్ని బట్టి ఇక్కడి వ్యాపారస్తులతో చర్చించి అటు ప్రజలకు ఇటు వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మార్కెట్ రూపుదిద్దించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ముందుకు సాగుతున్నారు.